నీళ్ళకి ముక్కు రాకండి. హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు సౌజీ సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది వచ్చేసి మహాశివరాత్రి రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు వచ్చేసి అయితే మార్నింగ్ లేసి మంచిగా బయట తూడ్చేసి ముగ్గు అయితే వేసాను. సింపుల్గా ఆ విధంగా వేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రసాదం కోసం స్వీట్ రైస్ చేస్తున్నానండి. ఇంకా దానికోసమే జీడిపప్పు తీస్తున్నాను. పైన డబ్బాలో ఉంటుంది. ఇంకా పొట్టిగా పుడితే ఇలానే ఉంటుంది కదా, స్టూల్ లేనిది పైకి ఎక్కలేము, వాటిని అందుకోలేము. ఇంకెప్పుడైనా అంతే, టైంకి ఆ స్టూల్ దొరకలేదనుకో ఇంకా చైరే ఎక్కాల్సిందే. స్టూల్ అయితే ఈజీగా ఎక్కి దిగొచ్చు, కానీ చేరేసుకుంటే పైకి ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఇంకా మా దీపు అయితే వీడియో తీస్తున్నాడు. మమ్మీ నువ్వు గరిట గడిగేది కూడా తీస్తున్నా అని చెప్తున్నాడు అక్కడ. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. తక్కువ క్వాంటిటీలో చేశాను, ఎందుకంటే స్వీట్ రైస్ ఎక్కువ తిన్నారు పిల్లలు, ఒక దీపుయే తింటాడు. ఇంకా అందుకనేసి కొంచెమే చేశాను. ఈవినింగ్ వచ్చేసి అది చేశాను, అదే సగ్గుబియ్య పాయసం చేశాను. ఇంకా అది షూట్ చేయలేదు. ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నానండి సింపుల్గా, నాకు వచ్చినట్టుగా. ఈసారి అయితే టెంపుల్కి వెళ్ళలేదండి. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయితే వెళ్ళామన్నమాట టెంపుల్కి. 2 years వెళ్ళాము. మా హస్బెండ్ అదే అంటున్నాడు కాల్ చేసినప్పుడు, ఏం చక్క మహాశివరాత్రి రోజు మనం 2 years టెంపుల్కి వెళ్ళాము, ఈసారి వెళ్తే 3 years అయిపో మంచిగా అని చెప్పేసి. కానీ టెంపుల్ చాలా దూరం ఉంటుందండి. మేము ఇంతకుముందు రైల్వే క్వార్టర్స్లో ఉన్నాం కదా, ఆ క్వార్టర్స్కి దగ్గరలో ఉంటుంది అన్నమాట. మేము ఇక్కడ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ బైక్ మీద వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. కాస్త చీకటి అయినాక జనాలందరూ వస్తూ ఉంటారు కదా. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే పెద్ద నంది విగ్రహం ఉంటుంది, ప్లస్ పెద్ద శివుడిది విగ్రహం ఉంటుంది. మళ్ళీ లింగం లోపలే లింగం ఉంటుంది అన్నమాట. అంటే లింగం షేప్లో గుడిలాగుండి లోపల లింగం పెడితే ఇంకా దాంట్లో అభిషేకం అవి చేసుకుంటూ ఉంటారు. అదే గుర్తొచ్చిందన్నమాట నాకు. అయ్యో వెళ్ళకపోతే ఈసారి అని చెప్పేసి. ఇంకా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా, కొన్ని టైమ్స్ అలా అవుతూ ఉంటుంది. ఇంకా బెంగళూరులో కూడా శివ టెంపుల్ మాకు చాలా నియర్లో ఉండేదండి. అంటే మరీ అంత వాకబుల్ డిస్టెన్స్ కాదు, పర్లేదు, వెళ్ళొచ్చు, నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. ఇంకా మంచిగా అభిషేకం చేసుకొని వచ్చేది అప్పుడు కూడా. ఇంకా నేను తులసి మాత కాడ కూడా ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంటెనకాల ఒక గులాబీ చెట్టు ఉంటుంది కదా, దానికైతే ఒక ఫ్లవర్ పూసిందండి. ఇంకా అది వచ్చేసి చెర్రిన దీపుని అయితే తీసుకురమ్మని చెప్పాను. ఎందుకంటే ఇవి ఇంతకు ముందు తీసుకొచ్చుకున్న పూలు, ఒకటి ఫ్రెష్ ఫ్లవర్ ఉండాలి కదా అని చెప్పేసి వెళ్ళమని చెప్పాను. నాకు ఆ డ్రెస్ వేసుకొని ఆ గోడ దూకి తీసుకురావడం కష్టమవుతుంది. ఇంకా అందుకనేసి వాళ్ళని వెళ్ళమని చెప్పాను. వాళ్ళు లేచి రెడీ అయ్యేసరికి చాలా టైం అయింది. ఎందుకంటే హాలిడే వచ్చిందంటే వాళ్ళు మా నాన్న లేవరండి, అసలే లేట్గా లేస్తారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే కొబ్బరికాయ ఒక 2 times కొట్టగానే పగిలిందండి. మళ్ళీ మంచిగా పగిలిందన్నమాట. లాస్ట్ టైం సమ్మక్క సారలమ్మ తల్లికి చేసుకున్నప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టినా అది పగలలేదు. మరి అది పాత కాయ, ఇది కొత్త కాయ అవ్వడం వల్లనే మనకు తెలియదు, కానీ చాలా హ్యాపీ అనిపించింది. కొబ్బరికాయ మంచిగా పగిలినా కూడా మనకి హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి చిన్న చిన్న ఆనందాలను కూడా మనం ప్రతి దాంట్లో వెతుక్కుంటాం అన్నమాట. మిడిల్ క్లాస్ అంటే అలానే ఉంటుందేమో నాకు తెలిసి. మీకు చూపిస్తున్నాను అన్నమాట. అక్కడ నవ్వుకుంటూ కొబ్బరికాయ ఈరోజు చాలా బాగా పగిలింది అని చెప్పేసి. ఇంకా పువ్వు వచ్చేది ఉంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ ప్రతిసారి పువ్వులు రావు కదా అందులో. ఇంకా చెర్రీ దీపు అయితే ఫ్లవర్ తీసుకొచ్చి ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫ్రెష్ ఫ్లవరు, అందులో వచ్చేసి మళ్ళీ మంచి రోజ్ ఫ్లవర్ కదా అని చెప్పేసి. ఇంకా చెర్రీ వాళ్ళని కూడా వచ్చి దండం పెట్టుకోమని చెప్పానన్నమాట. వాళ్ళు ఎప్పుడూ సరిగా ఉండరు కదా, స్కూల్కి వెళ్తూ ఉంటారు. పండుగ టైంలోనైనా కాస్త దండం పెట్టుకోరా అని అయితే పిలిచాను. దేవుడికి ఈ విధంగానైతే సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. మార్కెట్లోకి అసలు ఫ్లవర్ రావట్లేవు సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి. అంతకుముందు అయితే 2-3 అమ్మేది మార్కెట్లో, కానీ ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కావట్లేరు. మరి నేను వెళ్ళిన టైంకు వాళ్ళు పెట్టట్లేరు, నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నారో నాకు తెలియదు. వింటర్లో కూడా నేను సేమ్ టైంకి వెళ్ళేది, సేమ్ టైమే నాకు ఫ్లవర్స్ దొరికేదండి.
ఇంకా అవి ఫ్లవర్స్ అయినా తమ్ముడు వెళ్ళే ముందు మార్కెట్లోకి తీసుకొస్తలేరురా అమ్మట్లేరు అని చెప్తే ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చాడు. ఇంకా చెంపలు వేసుకున్నారన్నమాట, దండం పెట్టుకొని. వేసుకున్న వాళ్ళు నెమ్మది వేసుకోవచ్చు, ఇక గట్టిగా వేసుకుంటున్నట్టున్నారు, చెంపలు నొప్పి పెట్టాయి అని అంటున్నారు. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోనరా అని చెప్పాను. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటిది అని అడుగుతున్నారు. అయితే ఈ విధంగా పెట్టాలని చెప్తే అలా పెట్టారన్నమాట. ఇంకా తమ్ముడు వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు, ఎందుకంటే మళ్ళీ వస్తా కదా అని చెప్పేసి. ఇంకా అది ఓపెన్ చేయడానికి ట్రై చేశారు కానీ వాళ్ళకి ఓపెన్ చేయరాలేదు. కాల్ చేసి అడిగారు కానీ మా తమ్ముడు అప్పుడు ఇంట్లో లేడంట. ఇంకా అందుకనేసి ఆశ కొట్టేసుకొని పక్కన పెట్టేశారన్నమాట. ఇంకా చెర్రీ వచ్చేసి సాంబార్ చేయమన్నాడు. ముందు రోజే ఆకుకూర పప్పు చేశానండి, అయినా కూడా నాకు సాంబార్ కావాలి అని అంటేను ఇంక మళ్ళీ బట్టలన్నీ ఉతికేసి ఇంకా ఆరేసిన తర్వాత సాంబార్ అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా లంచే డైరెక్ట్. పిల్లలు అంటే వాళ్ళకి పాలు పోసిచ్చాను, ఇంకా నేను పూజ చేసుకునేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకా నేను డైరెక్ట్ లంచే చేయాలి. నాకు కూడా సాంబార్ అంటే చాలా ఇష్టం అండి. నేను సాంబార్ చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నిజం, మా సంతోష్ కాల్ చేస్తే మాట్లాడుకుంటూ అయితే అంటున్నాను అనమాట. ఈరోజు సాంబార్ చేస్తున్నాను, నువ్వు మిస్ అవుతున్నాను సాంబార్ అని చెప్పేసి. అన్ని కూరల కంటే నేను సాంబారే బాగా చేస్తా, మమ్మీ కంటే కూడా బాగా చేస్తా. నేను సాంబార్ చేస్తే అన్నంలో కాదు, ఉట్టి సాంబార్నే బౌల్లో పోసుకొని తాగేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.